సూర్యాపేట జిల్లా కోదాడలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పెద్ద చెరువు అలుగుపోయడంతో షిరిడి సాయి నగర్లో పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అనంతగిరి కోదాడ ప్రధాన రహదారితో పాటు షిరిడి సాయి నగర్లోనికి నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది వచ్చిన వరదలకు 2 మృతి చెందారని, మళ్లీ ఇప్పుడు వరద వస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. కోదాడ షిరిడి సాయి నగర్ కాలనీవాసుల యొక్క ముఖ్య విన్నపం అండి. గత సంవత్సరం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఆ 2 రోజులు కూడా మేము నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆగస్టు నెల వర్షాకాలం వస్తుంది అంటే పెళ్ళం భార్య పిల్లలందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు అంటే కోదాడలో ఉన్నటువంటి చుట్టుపక్కల వరద అంతా కూడా మా కాలనీ మీదే ఉంటుంది. గత సంవత్సరం మేము ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకి, ప్రభుత్వ అధికారులకి విన్నవించుకున్నా కానీ కనీసం ఇంతవరకు వచ్చి చూసినటువంటి వాళ్ళు లేరు. గత 15 రోజుల నుంచి మా కమిటీ సభ్యులందరూ కూడా, మా కాలనీ వాసులందరూ కూడా పనిచేస్తున్నా కానీ, మీడియాకి ఇస్తున్నా కానీ దయచేసి ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. తెల్లవార్లు కూడా భార్య పిల్లలతోటి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఏ క్షయం ఎలా జరుగుతుందో అని భయపడాల్సి వస్తుంది. కనీసం రాత్రి తెల్లవార్లు కూడా మేము సామాన్లన్నీ కూడా సర్దుకొని ఏ నిమిషమైనా సరే ఏదైనా జేసీబీలు వస్తాయేమని ఎదురు చూడాల్సిన పరిస్థితి మాకు ఎదురుపడుతుందండి. మరి ఇన్ని లక్షలు పెట్టి ఇల్లులు కొనుక్కొని ఇంత చేస్తున్నా సరే కనీసం గవర్నమెంట్ పట్టించుకున్నటువంటి పరిస్థితి రావడం లేదు. మేము విన్నవించుకున్నది ఒకటే, దయచేసి మా గోడును పట్టించుకోండి, మా మనవిని ఆలకించండి. మీరు ఆలకించినట్లయితే, మీరు మా గురించి పట్టించుకున్నట్లయితే మేము ధర్నాలు చేయాల్సి వస్తుంది, మున్సిపాలిటీ ఆఫీస్ ముందు నిరహాదీక్ష చేయాల్సి వస్తుంది, ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరహాదీక్ష చేయాల్సి వస్తుంది. దానికి కూడా మేము వెనకాడం. మా కమిటీ సభ్యులందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేయబోతున్నాం. దయచేసి మాకు అందరూ సపోర్ట్ చేయండి, మమ్మల్ని చూడవలసిందే కోరుతూ ఉన్నాం. ఒక గంటన్నర వర్షానికి మా కాలనీ మొత్తం కూడా పూర్తిగా చెరువుమయమైంది. వద్దలు వాగులుగా ఎక్కడ గళ్ళు అక్కడ పడి పోతున్నాయి. దీని కారణం మొత్తం కూడా ఈ మున్సిపాలిటీ ఒక సిబ్బంది మాత్రమే. ఒక మున్సిపాలిటీ యొక్క ఆఫీసు వాళ్ళు తక్షణం చేయకపోతే మళ్ళీ మేము రోడ్డు ఎక్కి రస్తా చేస్తా ఖచ్చితంగా ఈ రోజు అయితే చేయని తప్పదు. మరి ఈ 1 గంటలోపు మాకు ఈ యొక్క సమాచారం తెలుసుకొని మా కాడికి వచ్చి మాకు ఎటువంటి సమాధానం చేస్తారో చెప్పగలని మనం చేస్తున్నాం.